ఈరోజు నల్లగొండ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలందరినీ రేపు ఏప్రిల్ 11న జరిగేటువంటి ఎన్నికల కోసం సన్నద్ధులు చేయడం కోసం కార్యకర్తలందరినీ ముందు పీటలో నడపడం కోసం వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ మన కేటీఆర్ గారు, రెండవసారి మంత్రిగా, అందులో విద్యా మంత్రిగా మనకు వచ్చినటువంటి అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు లింగయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకు, పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్నటువంటి అక్కలకు, చెల్లెలకు, తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సోదరులారా, తెలంగాణ రానే రాదని చెప్పినటువంటి ఆంధ్ర పాలకులు, అది వస్తే నక్సలైట్ల పాలన ఇంకొకడు, నీళ్ళే ఉండే అన్నోడు ఒకడు, కరెంటే ఉండదు అన్నోడు ఒకడు, అసలు మీకు డబ్బులే ఉండే అన్నోడు ఒకడు. ఒకేసారి ఉద్యమ నాయకుడు, మన జాతిపిత, తెలంగాణ జాతిపిత, ఇద్దరు ఎంపీలతోటి అసాధ్యం అన్నటువంటి తెలంగాణను సుసాధ్యం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. అందుకే సుసాధ్యం చేసినటువంటి మన నాయకుడు అన్ని రకాలుగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి డబ్బుల విషయంలో, రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి అధికారాల విషయంలో కోత పడుతుంది. కాంగ్రెస్ వెళ్ళినా, బీజేపీ వెళ్ళినా వాని కోసం వాడు చూసుకున్నాడు తప్ప ప్రజల కోసం చూడలేదు, ప్రజా అవసరాల కోసం చూడలేదు. అందుకని ప్రజల కోసం చూడాలని చెప్పేసి మన మహానాయకుడు కేసీఆర్ గారు ముందుకు నడుపుతున్నటువంటి క్రమం. కానీ యావత్ భారతదేశం కూడా ఎక్కిరించినటువంటి బాపతగాళ్ళు, మీరు ఎదుకయ్యా రుణమాఫీ చేయగలుగుతారా అని. కానీ రుణమాఫీ చేసేదే కాదు, ఇవాళ అందరూ మన బాటలకు వస్తున్నారు. రైతు బంధు ఇస్తారా అన్నారు, అందరూ మన బాటలకు వస్తున్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేశానికి దిక్సూచని అనేది మనం ఒకసారి మర్చిపోవద్దు. అందుకే నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు కానీ, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ, మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎంతో చరిత్ర కలిగినటువంటి జిల్లా, ఎంత గొప్ప చరిత్ర సృష్టించినటువంటి మన కేసీఆర్ గారు అందరికీ అన్ని రకాలుగా సౌకర్యాలు అందిస్తున్నారు. 4,000 కోట్లు మాత్రమే మొత్తం రాష్ట్రానికి కలిపి సంక్షేమ కార్యక్రమాలు, 40,000 కోట్లు ఈరోజు సంక్షేమ కార్యక్రమంలో మన కేసీఆర్ గారు ప్రజలకు, పేదలకు అందిస్తున్నటువంటిది. కానీ ఏది రాదని చెప్పినటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా నష్టపోద్దని చెప్పిన వాళ్ళు, మరి నేను ఎన్నికల ముందు అయితే మా జానారెడ్డి గారు సారీలు దోరిండు నేను ముఖ్యమంత్రిని అయితేనని చెప్పేసి, లొట్టబిడ్డ పేదలకు నక్కాశ పడ్డట్టుగా చూస్తే జనం అక్కడే ఓడించినారు, ఎమ్మెల్యేగా ఓడించినారు పాపం. అందుకని ఎమ్మెల్యేల అయితే ఉన్నటువంటి వెంకరెడ్డి పోయిండు, అన్ని రకాలుగా ఎగురులో పెట్టినటువంటి జానారెడ్డి పోయిండు. అందుకే 16 స్థానాలను మనం కేసీఆర్ గారికి కానుకగా ఇస్తే మన నల్లగొండ స్థానాన్ని ప్రథమ భాగంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చూసినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్కు సంబంధించినటువంటి నెల్లికల్ లిఫ్ట్ కానీ, కూకుట్చెట్టు లిఫ్ట్ కానీ, ఇతర లిఫ్ట్లు కానీ పూర్తి చేయడం కోసం ప్రతిసారి ఏదో ఒక కోడి అడ్డం వస్తుంది. కాబట్టి ప్రతి కోడి, ఏ కోడి అడ్డం వచ్చినా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి మనం గతంలో పాపం అడ్డం వచ్చిన ట్రక్ ఒకటి మనం 10,000 ఓట్లు మింగింది. ఇది కేసీఆర్ గారి చొరవతో ఆ ట్రక్కు లేకుండా పోయింది ఈసారి. అందుకని మనకు 20,000 ఖచ్చితమైన మెజార్టీ, 30,000 మెజార్టీని సాధించి అందరికంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చామని చూపించాల్సిన అవసరం ఉంది. 179 సర్పంచ్ స్థానాలకు గాను దాదాపుగా 138 స్థానాలు సాధించి పెట్టిన ఘనత మీది. ఆ క్రమంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్ని వర్గాల ప్రజల కోసం, ఈరోజు అణగారిన వర్గాల ప్రజల కోసం
చేతి వృత్తిదారుల కోసం, రైతుల కోసం, దళితుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో, దేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి, అందుకని 16 ఎంపీ స్థానాలు ఇచ్చేసి ఆ రకంగా మనం ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.